మరి మీరేమో కొంచెం 40 అబోవ్‌లా ఉన్నారు. మీకు తెలుగు యువతలో పదవి ఏంటి? అంటే ఇక్కడ గ్రామాలు ఇక్కడ ఎంపీటీసీకి వెళ్ళిన తర్వాత పార్టీ ఆఫీసులు కూడా సంప్రదించారు మనని. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, మీ కుటుంబంలో ఏమైనా రాజకీయంగా చేసి ఉన్నారా ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి తర్వాత ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే ఎమ్మెల్యే గారు రికమెండేషన్ మీద మనకి ఆ పదవి రావడానికి మెయిన్ కారణం ఎమ్మెల్యే గారు. డైరెక్ట్గా మెయిన్ బాడీలోకి వెళ్లకుండా అనుబంధ విభాగానికి తెలుగు యువతకి చేశారు. సేవలు చేయమని ఆయన చేశారు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందంట కదా మీకు, ఎలా సాధ్యం? అంటే ఫస్ట్ నుంచి మనకి ఏదన్నా మంచి ఉన్నా చెడు ఉండా వాళ్ళకి తోడుకుంటానండి. ముందెళ్ళి రూపాయి పరంగా అయినా ఆర్థికంగా ఏదైనా సరే మంచి చెడుకి వెళ్ళి నేను వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటాం కానీ ఆ కార్యక్రమాలు ఏదన్నా పాల్గొంటాం కానీ. అసలు మీకు రాజకీయాలతో అసలు సంబంధాలు ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మా అన్నయ్య మన బాలసౌరి గారితో సంబంధాలు ఉన్నాయి. మా అన్నయ్యకి ఫస్ట్ నుంచి బాలసౌరి గారు ఉన్నాడు. కొంతకాలం మళ్ళీ ఆయన పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఆయనతో పాటు వైఎస్ఆర్కి వెళ్ళాడు ఆయన. అప్పుడు తర్వాత ఇక నాకు 2007లో ఎమ్మెల్యే గారు పరిచయం సార్ నాకు ఇక్కడ. మాకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాడు మన ఆంధ్రప్రదేశ్ గారు. అప్పుడు మా అన్నయ్య పరిచయం చేశాడు నాకు ఆయన. అప్పుడు ఆయనతో పాటు ఉండేవాడు ఆయనతో పాటు తిరిగాడు. అప్పుడు ఆయన 2007 నుంచి ఎమ్మెల్యే గారు పరిచయం చేసిన కానీ ఆయన ఫాలోవర్గా నేను ఆయన ఏది వచ్చినా గ్రామంలో నన్ను సంప్రదించి చేసేవాడు ఆయన ఎమ్మెల్యే గారు. ఈ రోజు కూడా నన్ను సంప్రదించే చేస్తున్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా.